జగదాత్రితో మేఘన అంటూ ఉంటుంది. 16th నా బర్త్డే, నువ్వు ముందే చెప్తే ఏదో ఒకటి చెప్తావని నేను ముందు 15th అని చెప్పాను. కేదార్ 16th నువ్వు తప్పకుండా రావాలి అని మేఘన అంటుంది. కేదార్ 16th మనం ఫ్యాక్టరీ పని మీద బయటికి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను కదా, ఆ రోజు చాలా ఇంపార్టెంట్, నువ్వు నాతో ఉండాల్సి వస్తుంది, కాబట్టే మేఘన బర్త్డేకి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని కౌశికి అంటుంది. అదేంటి కౌశిక్ గారు, మీరు జగదాత్రిని తీసుకువెళ్ళొచ్చు కదా, కేదార్ నా బర్త్డే పార్టీకి వస్తాడు, ప్లీజ్ కౌశిక్ గారు అని మేఘన అడుగుతుంది. నాకు కావాల్సింది తోడు కాదు, ఫ్యాక్టరీలో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది కేదార్ మాత్రమే చేయగలడు, అందుకే నేను కేదార్ని తీసుకువెళ్ళాలి, కాబట్టి నీ బర్త్డేకి రాలేడు అని కౌశికి అంటుంది. అయితే కేదార్, నేను మా నాన్నతో మాట్లాడి పార్టీ 17th అరేంజ్ చేసుకోవచ్చేమో చెప్తాను, నేను డాడీని అడిగితే కాదని చెప్పడు, కాబట్టి 17th పార్టీకి వచ్చేసి కేదార్ అని మేఘన అంటుంది. మేఘన, నా కోసం నువ్వు బర్త్డే పార్టీని పోస్ట్పోన్ చేసుకోవడం ఏంటి, అవసరం లేదు, నువ్వు 16th చేసుకో అని కేదార్ చెప్తాడు. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు కేదార్, కాబట్టి నేను 17th పెట్టుకుంటాను, నువ్వు ఆ రోజు తప్పకుండా రావాలి, ఒకవేళ 16th పెట్టుకుంటే ఆ రోజు నీకు వీలైతే మాత్రం తప్పకుండా రావాలి అని బాయ్ కౌశిక్ గారు, బాయ్ కేదార్ అని మేఘన దాత్రి వైపు చూసి కోపంగా వెళ్ళిపోతుంది. చూడు, మేఘన ఎంత దూరమైనా వెళ్తుందని నీకు అర్థమవుతుంది కదా, కాబట్టి త్వరలోనే నీకు పెళ్ళిందనే విషయం చెప్పేయండి అని, ఇది మీ కాపురం కాబట్టి తేలిగ్గా తీసుకోకూడదు, నిజం చెప్పేయండి, అర్థమవుతుంది కదా అని కౌశికి అంటుంది. అలాగే వదిన అని దాత్రి చెప్తుంది. కౌశికి అయితే అక్కడి నుంచి వెళ్ళగానే దాత్రి చేతిని మెలిపెట్టి పిడికిలు బిగిస్తుంది, కేదార్కి చూపిస్తూ ఉంటుంది. దాత్రి, నాకు కూడా కుంపు కరాటే అన్నీ వచ్చు దాత్రి అని కేదార్ అంటాడు. ఓహో, అవన్నీ వచ్చు, అయితే దంచికొట్టుడు కార్యక్రమం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియదు కదా అని దాత్రి పక్కనున్న ఒక కర్రను తీసుకుంటుంది. ఇక కేదార్ని కొట్టబోతూ ఉంటుంది. కేదార్ అడ్డుపట్టుకుంటాడు. దాత్రి, ప్లీజ్ దాత్రి, కొట్టకు దాత్రి అని వేడుకుంటుంటాడు. అసలు ఎత్తుకున్నప్పుడు నాకు ఆ మేఘనకి నీకు ఆ మాత్రం తేడా తెలియడం లేదా అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటే, దాత్రి, నువ్వెప్పుడైనా నన్ను ఎత్తుకొనిస్తే కదా తేడా తెలుసుకోవటానికి అని కేదార్ చెప్తాడు. అంటే దానికి కూడా నన్నే తప్పుపడుతున్నావు అన్నమాట, ఇందులో నా తప్పేముందని వేలెత్తి చూపుతున్నావా, నిన్ను కొట్టాల్సిందే అని దాత్రి కొట్టడానికి పరిగెడుతూ ఉంటుంది కేదార్ వెనకే. కేదారిక తప్పించుకొని పారిపోతాడు. మేఘన బయటికి రాగానే, అమ్మి మేఘన, కాస్త ఆగు, నీతో మాట్లాడాలి అని వైజయంతి నిషి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఏంటి అంత డల్గా వెళ్తున్నావు అని నిషి అడుగుతూ ఉంటుంది. మరి కేదార్ నా బర్త్డే పార్టీకి రానని చెప్తే నాకు డల్గానే కదా ఉంటుంది అని మేఘన చెప్తుంది. నీకు ఇంకా అర్థం కావటం లేదా అమ్మి, వాళ్ళు ఏ రోజు చెప్పినా ఆ కేదార్ను రానని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకో అని వైజయంతి నిషి అడుగుతూ ఉంటే, అంటే కేదార్ నన్ను ప్రేమించడం లేదా, నాపై ప్రేమ లేదా, కావాలని రానని చెప్పాడా అని మేఘన అడుగుతుంటే, కాదు అని నిషి అంటుంది. మరి లెటర్లో నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు రాసినట్లు, ఉండు ఇప్పుడే వెళ్ళి కేదార్ని నిలదీస్తాను అని మేఘన చెప్తుంది. ఆగమ్మి, నీకెందుకు అన్నింటికి అంత తొందర అని వైజయంతి అడుగుతుంది. కాదు అంటే కేదార్కి నీ పైన ప్రేమ లేదని కాదు అర్థం, కేదార్ రానని నీతో ఒక్క మాటైనా చెప్పాడా అని నిషి అడుగుతుంది. అవును, చెప్పలేదు అని మేఘన చెప్తుంది. అంటే ఇదంతా ఆ కౌశికి జగదాత్రి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం, చెప్పాలంటే నిజానికి కేదార్తో వాళ్ళకి ఎలాంటి పని కూడా లేదు, నీ బర్త్డే పార్టీకి రాకూడదని వాళ్ళు ఇలా నాటకాలు ఆడుతున్నారు అని వైజయంతి నిషి ఇక మేఘనకి చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటే, ఎందుకు అంటే నువ్వు కేదార్ని ఇలా పెళ్లి చేసుకోకూడదని వాళ్ళు అలా చెప్తున్నారు, అయినా వాళ్ళు ఆ రోజు కేదార్ ఇంట్లోనే ఉన్నాడని మాకు తెలిసిందనుకో, మేము వెంటనే ఫోన్ చేస్తాం, నువ్వు డైరెక్ట్గా ఇంటికి వచ్చి కేదార్ని తీసుకెళ్ళిపోవచ్చు, ఒక్కసారి దొరికిపోయాడనుకో మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించరు అని నిషి చెప్తుంది. అవును, మీరు చెప్పింది నిజమే, నేను అడగకుండానే సాయం చేస్తున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అని మేఘన అంటుంది. అవసరమైనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు సహాయం చేయాలి అని నిషి అంటుంది. కేదార్తో నీ పెళ్ళి జరిగేంత వరకు నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటాం అని నిషి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్, నేను బయలుదేరి వెళ్తున్నాను అని మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ బంధాన్ని బలంగా ముడివేయాలత్తయ్య మనము, అది బర్త్డే రోజే జరిగిపోవాలి, ఒకే దెబ్బకి 3 పెట్టెలు విలువెల్లాడిపోతాయి అని నిషి అంటుంది. అవునమ్మి అని వైజయంతి కూడా చెప్తుంది. ఇక దాత్రి కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటుంది. ఏ రాక్షసి, నువ్వు నన్ను కొట్టావు తిట్టావు, అయినా నీ కోపం తగ్గలేదా అని కేదార్ బతిమలాడుతూ ఉంటాడు. తగ్గలేదు, అయినా కూడా ఆ మేఘన వచ్చి చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే అలా వెనకే ఎలా వెళ్ళిపోతావు, నీకు ఎలా అనిపించింది అలా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను దాత్రి, నేనేదో శాశ్వతంగా వెళ్తున్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి అని కేదార్ అడుగుతాడు. నువ్వు నన్ను వదిలి అలా
దూరంగా వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది కేదార్ అని ధాత్రి ఇక బాధపడుతూ ఉంటుంది. చూడు ధాత్రి, ఈ మేఘన్ లాంటి వాళ్ళు ఎంతమంది మన మధ్య వచ్చినా కూడా ఎవ్వరూ మనల్ని విడతీయలేరు. నీ చెయ్యిని నేను ఎప్పటికీ వదలను ధాత్రి. నేనేదో మనం దాచిపెట్టిన నిజం బయట పడకూడదని అలా వెళ్తున్నానే కానీ నిన్ను కాదని కాదు కదా, అర్థం చేసుకో ధాత్రి అని కేదార్ ఇక చేతులు పట్టుకుని మరీ బతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక ఇంద్రాణి తన పిఏతో లోపలికి వస్తుంది. నిషి అని పిలుస్తూ ఉంటుంది. మళ్ళీ ఈవిడ ఎందుకు వచ్చింది ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. పద వెళ్ళి చూద్దాం అని ధాత్రి కేదార్ ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. రండి ఇంద్రాణి గారు అని నిషి పిలుస్తూ ఉంటుంది. ఏంటి కౌశిక్ ఎలా ఉన్నావు అని కౌశికి దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటుంది. పలకరించే చనువు మన మధ్య లేదు, అనవసరం మాటలని కూడా అని కౌశికి చెప్తుంది. మర్యాద తెలియని వాళ్ళతో మాట్లాడడం వేస్ట్లే అని నిషి కౌశికిని చూసి చెప్తుంది. కౌశికి అయితే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. మర్యాద ఎలా ఇచ్చిపుచ్చుకోవాలో కౌశికి వదినకి తెలిసినంతగా నీకు తెలియదులే నిషి అని ధాత్రి అక్కడికి వస్తుంది. ఓ, తను జగదాత్రి కదా, నీది కాని ఇంట్లో నీది కాని ఆస్తిని దర్జాగా అనుభవిస్తూ సిగ్గు శరం లేకుండా ఉన్నావు కదా అని ఇంద్రాణి అడుగుతూ ఉంటుంది. మనిషిని చూసి భలే కరెక్ట్గా అంచనా వేసావే ఇంద్రాణి గారు అని రాజు అక్కడికి వస్తారు. అవునవును, ఈవిడికి అంచనా వేయడం చాలా బాగా తెలుసు. ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి వందల మందిని చాలా బాగా మోసం చేసింది కదా అని బూచి కౌంటర్ ఇస్తాడు. అల్లుడు మూసుకొని ఉండకపోతే మూతి ముక్కు పగిలిపోతుంది, కొంచెం మూసుకుంటావా అని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి కౌశికి, ఈ మధ్య సీమంతం చేసుకున్నావంట, నీ భర్త నీతో కలిసి ఉండలేనని చెప్పి మొక్కని చెప్పి వెళ్ళిపోయాడంట అని ఇంద్రాని అడుగుతూ ఉంటుంది. మీరు జాలి చూపిస్తే ఆ రేంజ్లో మా కౌశికి వదిన లేదులేండి. ఎందుకంటే ఒక్కరోజు మీరు స్టేషన్లో పెట్టకపోయినా కూడా బెయిల్ క్యాన్సిల్ అవుతుందంట కదా అని ధాత్రి అడుగుతుంది. అంటే బయట టాకులేండి ఇంద్రాణి గారు అని ధాత్రి అడుగుతుంది. మా అక్క స్నేహమైన శత్రుత్వమైన సమ ఉజ్జీలతో మాత్రమే చేస్తుంది అని కేదార్ అంటాడు. సరేలేండి ఇంద్రాణి గారు, ఇంతకీ ఏ పని మీద వచ్చారు అని వైజయంతి అడుగుతుంది. నేనేదో కౌశికి మీద పగతోనో కక్ష సాధింపు చర్యగానో మీతో సంతకం పెట్టించుకొని మోసం చేయడానికే వచ్చానని ఆ రోజు నన్ను వెనక్కి పంపించేశారు కదా, కానీ ఈరోజు నేను ఒక బిజినెస్ ప్రపోజల్తో వచ్చాను అని ఇంద్రాణి అంటుంది. బిజినెస్ ప్రపోజలా, ఏంటది అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఈ సిటీలో పేరు మోసిన కంపెనీలు ఉన్నాయి కదా, ఇప్పుడు అతను బిజినెస్లన్నీ కూడా అమ్మేసి ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. అతనికి సంబంధించిన ఒక కంపెనీ అమ్మకానికి వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీని మనం కొన్నామే అనుకో, 1 సంవత్సరంలోనే రెట్టింపు ఆదాయం చూడొచ్చు అని ఇంద్రాణి వాళ్ళకి ఆశ చూపిస్తూ ఉంటుంది. రెట్టింపు ఆదాయమా అని వైజయంతి అయితే చాలా షాక్ అయి సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ కంపెనీని కొనడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, కానీ అతను నాకు చాలా బాగా పరిచయం ఉంది కాబట్టి ఆ కంపెనీని మీకు ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను, అందుకు అతను ఒప్పుకున్నాడు. మీరు ఆ కంపెనీని కొన్నారంటే రెట్టింపు ఆదాయం వస్తుంది అని ఇంద్రాణి చెప్తూ ఉంటే, అయితే ఆ కంపెనీని మేమే కొని వజ్రపాటి నిషిక బిజినెస్లో రాణిస్తుందని మంచి పేరుని తెచ్చుకుంటాను అని నిషి చెప్తుంది. నష్టాల్లో ఉన్న కంపెనీని కైవసం తీసుకొని నష్టపోయామని సంవత్సరం తర్వాత న్యూస్ వస్తుంది నిషిక అని కౌశికి చెప్తుంది. ఏందమ్మి శుభమా అని మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా శాపనార్థాలు పెడతావేంటి అని వైజయంతి అడుగుతుంటుంది. మనం ఎదుగుతుంటే చూసి తట్టుకోలేదులే అమ్మా అని యువరాజ్ చెప్తాడు. కౌశికి వదినికి తెలిసినంతగా మీకేం తెలుసు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ మంచి కోరి చెప్తున్నారు, అర్థం చేసుకోండి అని ధాత్రి కేదార్లు అంటారు. అయినా మీతో మాకేంటి మాటలు, మేము ఈ పందెంలో గెలిచిన తర్వాత ఎవరి ఇంట్లో ఉండాలో ఎవరు ఉండకూడదో తేలిపోతుంది కదా, అంతవరకు మీరేం మాతో మాట్లాడకండి అని ఇక వైజయంతి చెప్తుంది. ఇంద్రాణి గారు, ఆ డీల్ ఓకే చేసుకుంటాను అని నిషి అంటుంది. చూడు ఇంద్రాణి, నువ్వు తప్పు చేసావు, నేను ఆ నిజాన్ని బయట పెట్టాను, అది మనసులో పెట్టుకొని నా ఫ్యామిలీ జోలికి వచ్చి ముంచాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అసలు నిషి అతను ఫారిన్ వెళ్తూ కంపెనీలని అమ్మటం లేదు, నష్టాలు వచ్చి ఆ నష్టాలను భరించలేక కంపెనీలని రన్ చేయలేక అమ్ముతున్నాడు, అర్థం చేసుకో అని ఇక కౌశికి చెప్తుంది. నిషి ఇక్కడ మాట్లాడితే ఇలాగే అడ్డుపడుతూ ఉంటారు, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని కాచి అంటుంది. రండి ఇంద్రాణి గారు అని ఇంద్రాణిని గదిలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు, అసలు అర్థం కావటం లేదు అని కౌశికి బాధపడుతూ ఉంటుంది. మామయ్య చేత చెప్పిద్దాం, అప్పుడు వింటారేమో అని కేదార్ ధాత్రి అంటారు. అవును, బాబాయ్ రానివ్వు, బాబాయ్కి చెప్తాను అని కౌశికి అంటుంది. ఇప్పుడు ఆ కంపెనీ రేట్ ఎంత అని నిషి అడుగుతుంది. 13 కోట్లు అని ఇంద్రాణి అంటుంది. మా దగ్గర 10 ఉన్నాయన్న విషయం మీకు ఆల్రెడీ చెప్పాం కదా అని యువరాజ్ నిషి చెప్తారు. కానీ ఆ 3 కోట్లు మీరు ఏదో విధంగా సర్దుకొని ఆ కంపెనీని కొంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నీ కూడా డబుల్ లాభాలే అని ఇంద్రాణి చెప్తుంది.
మీరు చెప్తున్నది అర్థమవుతుంది, కానీ మా దగ్గర ఆ 10 కోట్లు మాత్రమే ఉన్నాయి. 3 కోట్ల కోసం ఏం చేయాలి అని నిషి అడుగుతుంది. పోనీ కౌశికి అక్కనే అడుగుదాం అని కాచి అంటే, ఊరికి అవసరం లేదు, వడ్డీకి ఇవ్వమని అడుగుతాం అని వైజయంతి అంటుంది. అసలు మనం బిజినెస్ చేయడమే కౌశికి అక్కకి అసలు ఇష్టం లేదు. అలాంటిది డబ్బు సహాయం ఎందుకు చేస్తుందమ్మా, అస్సలు ఇవ్వదు అని యువరాజ్ అంటాడు. అమ్మో, వీళ్ళు ట్రాప్ అయితే నాకు వచ్చే ఆ 3 కోట్ల కమిషన్ పోతుంది. ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారేంటి అని ఇంద్రాణి అనుకుంటుంది. కాబట్టి మనం మానుకుందాంలే అని నిషి అంటుంది. వీళ్ళు మానుకోకూడదు అని ఇంద్రాణి మనసులో అనుకుంటుంది. ఏంటి నిషి, ఇంత టాలెంటు, ఇంత తెలివితేటలు పెట్టుకొని నువ్వు ఇలా వెనక్కి తగ్గుతున్నావు అని కౌశికి నిన్ను కావాలని ఓడించడానికి గెలవకూడదని ఇలా చేస్తుందని ఇంద్రాణి నిషిని పొగుడుతుంటుంది. ఏంటి ఇంద్రాణి గారు, మా నిషికి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు, తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి మా నిషికి అని బూచి కౌంటర్ ఇస్తాడు. అల్లుడు, నువ్వు ఒక్క నిమిషం ఇక్కడున్నా నిన్ను కొట్టేస్తాను అని వైజయంతి బూచిని పంపించేస్తుంది. 13 కోట్లకు మేము కొంటున్నాం అని నిషి అంటుంది. డబ్బు రెడీ చేసుకొని ఫోన్ చేయండి అని ఇంద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.